విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుంటూ సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నిమ్స్ మాజీ డైరెక్టర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ దాసరి ప్రసాద్ సూచించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో తొలిసారిగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి చెక్కుముఖి సైన్స్ సంబరాలు అట్టహాసంగా ప్రారంభించారు. స్థానిక టీటీడీసీలో నిర్వహించిన కార్యక్రమానికి 33 జిల్లాల నుండి విద్యార్థులు, గైడ్ టీచర్లు హాజరు కాగా కార్యక్రమ అతిథులు వారికి దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల ప్రదర్శనలను తిలకించి వారికి అభినందనలు తెలియజేశారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, చీఫ్ సైంటిస్ట్ రాధా, జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్, రాజు, బిఎన్ రెడ్డి, రవీందర్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉమాకాంత్, పెంటవర్తి, ఉషన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దాసరి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ కోణంలో ఆలోచనలు చేస్తే వారిలో మూఢనమ్మకాలను తొలగుతాయని, ఆ దిశగా జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోందని అన్నారు. సైన్స్ పట్ల ఆసక్తి పెరిగేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, విద్యార్థుల ప్రదర్శనలు అందుకు అద్దం పడుతున్నాయని తెలిపారు. వినూత్న ఆవిష్కరణలతో భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. 3 రోజుల పాటు జరగనున్న సైన్స్ సంబరాల్లో నేర్చుకున్న అంశాలను నిత్య జీవితంలోనూ అమలు చేయాలని, వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. నా పేరు సురేష్. నేను జన విజ్ఞాన వేదికలో రిసోర్స్ పర్సన్గా చేస్తున్నాను. ఆదిలాబాద్లో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇక్కడ ఉండే మీకు కనిపించేది గాలిలో మనిషి. ఈ గాలిలో మనిషి అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది. కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి తన చేతిలో పైన ఉన్న వ్యక్తిని మొత్తము ఎటువంటి ఆధారం లేకుండా ఎంతసేపు అయినా ఆపగలుగుతాడు. ఇందులో ఇది పూర్తిగా కూడా పైన కూర్చున్న వ్యక్తి యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఓ ఆదిలాబాద్ తరఫున ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు కండక్ట్ చేసిన ఈ సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్కి మేము భాగస్వామ్యం అయ్యాము. మా బ్యాంకు తరఫున వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాలకి కలెక్టర్ గారు అందరూ మమ్మల్ని ప్రత్యేకంగా అడిగేసరికి మేము కాదనకుండా సహాయ సహకారం అందించాము. సో దట్ ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని. ఎందుకంటే ఇలాంటి సైన్స్ ఫేర్స్ ఇలాంటి ఈ డిస్ట్రిక్ట్స్లో వెనుకబడిన జిల్లాల్లో ఇంకా చాలా ఉపయోగం. సో దట్ లాట్ ఆఫ్ అంటే మంచి జ్ఞానం అంటే ఎవరైతే ఈ రేపటి పౌరులు ఉన్నారో వీళ్ళకందరికీ కూడా మనం ఈ ప్రోగ్రామ్స్కి సపోర్ట్ చేస్తేనే మన స్టేట్ కానీ కంట్రీ కానీ దేశం కానీ బాగుపడుతుందన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. వీఆర్ వెరీ హ్యాపీ. జన విజ్ఞాన వేదిక ఇంత మంచి ప్రోగ్రామ్ ఆదిలాబాద్లో కండక్ట్ చేస్తుందంటేనే మా అధికారులు కానీ మా పై అధికారులు కానీ మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ హెడ్ ఆఫీస్ కోటి నుంచి వాళ్ళందరూ చాలా పాజిటివ్గా లేదు మనం ఇలాంటి ప్రోగ్రాంలకి మనమే ముందుండాలి అని ముందుకొచ్చి వీఆర్ ఫుల్లీ సపోర్టింగ్ అండ్ దీనివల్ల అందరికీ ఉపయోగపడుతుందని. థ్యాంక్ యూ. నా పేరు ఎం సాయిప్రియ. నేను గౌడ్ డైట్ కాలేజ్ నుండి వచ్చాను. ఈరోజు మేము తీసుకున్న టాపిక్ ఇగ్నిషన్ టెంపరేచర్. ఇప్పుడు ఊర్లలో ఎక్కువ బాబాలు వచ్చి ఫైర్ పెట్టేసి క్లాత్ కాల్తలేదు కదా, చూడండి మ్యాజిక్ చేస్తున్నా అని చెప్తారు. ఆ మ్యాజిక్ అనేది అంతా ఒట్టిదే, సైన్స్ ఉంటుంది దాని వెనకాల కూడా. ఇప్పుడు క్లాత్స్ అమ్మడానికి కూడా వచ్చినప్పుడు కాటన్ క్లాత్ వేరే క్లాత్ తీసుకొచ్చి అది కాటన్ క్లాత్ అని చెప్పి అమ్ముతున్నారు. అట్లా మోసం చేస్తారు. అలా టెస్ట్ చేయడానికి మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోవచ్చు కాటన్ క్లాత్ అనేది, మరియు ఆ ఫ్లేమ్ కూడా ఎలా వస్తుంది అనేది అతనికి అడిగి తెలుసుకోవచ్చు. లేఖ్య, ఐఎమ్ ఫ్రమ్ ఆదిలాబాద్ గౌడ్ డైట్ కాలేజ్ డిఎడ్ ఫస్ట్ ఇయర్. సో మనం ఆబ్జెక్ట్స్ పైన ఎప్పుడైనా మస్క్యులర్ పవర్ యూజ్ చేసినప్పుడు అక్కడ అది మెకానికల్ పవర్గా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ పెన్సిల్స్ 2 ఉన్నాయి. ఇక్కడ ఈ సర్ఫేస్ అనేది జిగ్జాగ్ సర్ఫేస్ ఉంది. సో ఇక్కడ మనం మస్క్యులర్ పవర్ యూజ్ చేస్తున్నాం. మస్క్యులర్ పవర్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ వైబ్రేషన్ ప్లస్ విండ్ అవి 2 మిక్స్ అయ్యి ఇక్కడ మెకానికల్ పవర్గా కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది